హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ విత్ అస్ విత్ హోమ్. ఈ రోజు మన వీడియోలో శారీ నుండి లాంగ్ ఫ్రాక్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో నేను అంబ్రెల్లా కట్ చేశానండి. ఫుల్ గేర్ వస్తుంది, 7 మీటర్స్ గేర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో నేను బెల్ స్లీవ్స్ అనేవి పెట్టాను, అంటే బటర్ఫ్లై స్లీవ్స్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక ఫుల్ శారీ తీసుకున్నాను. అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్కి 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను బాడీ పార్ట్కి కట్ చేయడానికి 4 లేయర్స్ వచ్చేలాగా క్లాత్ నేను ఫోల్డ్ చేసుకున్నాను. పైన వచ్చేసి 1/2 ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. అది ఎందుకు అంటే మన షోల్డర్స్ అనేవి అటాచ్ చేసినప్పుడు ఆ స్టిచ్ లోపలికి వెళ్ళిపోవడానికి. అలాగే 15 ఇంచెస్ అనేది లెంత్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఫోల్డెడ్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి షోల్డర్ లెంత్ అనేది నేను 7.5కి మార్క్ చేసుకున్నాను. 15 ఇంచెస్ బై 2, సో 7.5 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ లెంత్ ఏదైతే మార్క్ చేసి ఉన్నానో అక్కడే 1 ఇంచ్ అనేది డౌన్కి మార్క్ చేసి ఇలా నెక్ విడ్త్ పాయింట్ దగ్గరికి ఒక క్రాస్గా లైన్ తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే మన షోల్డర్స్ కొద్దిగా డౌన్ అయి ఉంటాయండి, ఈక్వల్గా ఉండో. సో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ కరెక్ట్గా వస్తుంది మనకి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 7.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా. అలాగే నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేస్తాను. ఇది నేను ఫ్రంట్ నెక్కి మార్క్ చేస్తున్నాను. సో దాన్ని ఇలా స్క్వేర్లా డ్రా చేసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఏంటంటే మన ఆర్మ్ హోల్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో దాని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకుని ఇలా ఒక రౌండ్లా డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఏంటంటే 1 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ లూజ్ ఏదైతే ఉందో మనకి మొత్తం రౌండ్గా తీసుకుని దాన్ని 4th పార్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 9 ఇంచెస్ అండి. అంటే నా బాడీ పార్ట్ లూజ్ డివైడెడ్ బై 4 చేస్తే 9 వచ్చింది. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వచ్చేసి నేను ఖర్చు కోసం తీసుకున్నాను. అలాగే వేస్ట్ లూజ్ కూడా సేమ్ అలాగే మనకి ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి తీసుకోవాలి. ఇక్కడ నాది 7.5 ఇంచెస్ వస్తుంది. సో దానికి నేను 1.5 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేశాను. అలాగే ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. ఈ 1 ఇంచ్ అనేది మనకి డాట్స్లా వస్తుంది. ఇక్కడైతే నేను పాయింట్స్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసేస్తున్నాను. ఇది మనకి 1 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఇలా డాట్స్లా మనం పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ కిందన ఇలా కర్వీ షేప్లో మనం డ్రా చేసుకుని ఆ విధంగా మనం కట్ చేసుకుంటే కనుక మనకి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు ఈ సైడ్స్ అనేవి సాగిపోకుండా కిందకి దిగిపోయినట్టుగా ఉండకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసేసుకున్నాను. అలాగే ఈ కింద మార్క్ చేసుకున్నాను కదా వేస్ట్ లూజ్, అక్కడ కూడా నేను కట్ చేసేసాను. సైడ్స్ కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏంటంటే లోపల ఉన్న లేయర్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ ఫ్రంట్ నెక్ రెండు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ నెక్ అనేది మనకి 6 ఇంచెస్ డీప్ అనేది కావాలి కాబట్టి సో దానికోసం ఏంటంటే మళ్ళా నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకుని 6 ఇంచెస్ అనేవి సెపరేట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను షోల్డర్ దగ్గర డౌన్ మార్క్ చేసుకున్నాను కదా, అది కూడా కట్ చేసుకున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది కావాలి కాబట్టి ఆ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకుని ఇప్పుడు దానిలో రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది నార్మల్గా లైనింగ్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, నార్మల్ మన లూజు ప్లస్ ఖర్చు కాకుండా ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. సో అది మార్క్ చేయడం కోసం ఏంటంటే మన మిడిల్కి ఒక లైన్ డ్రా చేసుకుని ఆ మిడిల్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే మన షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ కలిసిన చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఈ డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సేమ్ అలాగే వేరే ఒక సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కదా, దాని నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ స్ట్రైట్ లైన్కి రెండు వైపులా 0.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 0.5 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. అలా ఒక్కదానికి అయిపోయాక వేరొక పార్ట్ కూడా మనం మార్క్ చేసుకోవడానికి వాటినే మనం థిక్గా డ్రా చేస్తే మార్క్స్ పడతాయి. సో ఎగ్జాక్ట్గా అలా మార్క్ చేసుకుంటే మనకి మార్కింగ్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే ఇలా లైనింగ్కి అన్ని మనం మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు అసలు క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. వీటిని ఏంటంటే శారీ పళ్ళుని నేను ఈ యోక్ పార్ట్కి తీసుకుంటున్నాను. సో వీటిని ఏంటంటే అలా పళ్ళు మీద కరెక్ట్గా ప్లేస్ చేసి పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం కదలకుండా ఉంటుంది. లేదంటే ఈ సిల్క్ క్లాత్ అనేది కదిలిపోయి చాలా చిరాకుగా అనిపిస్తుంది కుట్టేటప్పుడు కానీ. నెక్స్ట్ మనకి ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదు. నెక్ దగ్గర ఏదైతే ఉందో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నేను ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా పార్ట్ తీసేసాక మనం నెక్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడే చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం దీన్ని రివర్స్ చేసినప్పుడు లుక్ అనేది బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను సెక్యూర్ చేసిన పిన్స్ అన్ని తీసేసి ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసాను. కరెక్ట్గా మన నెక్ దగ్గర కరెక్ట్గా అన్ని పెట్టుకుని ఈ ప్యాటర్న్ అంతా కరెక్ట్గా ఉండేలాగా మళ్ళీ మనం పిన్స్ పెట్టుకుని సెక్యూర్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఏంటి, ఈ సైడ్స్ దగ్గర మొత్తం బాటమ్ సైడ్ బాడీ పార్ట్ కింద ఏంటి మొత్తం అంతా కూడా ఒక చిన్నగా సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రాస్గా ఏమైతే ఉన్నాయో క్లాత్ ఇవన్నీ మనం కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ఇందాక డాట్స్కి ఏదైతే మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే దాన్ని ఫోల్డ్ చేసుకుని పిన్స్ అనేవి మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. కరెక్ట్గా 0.5 ఇంచ్ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి పైకి వచ్చేసరికి ఏమీ ఉండకూడదండి, కింద మాత్రమే ఉండాలి. అలా పిన్స్తో పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను స్టిచ్ కూడా వేసేసాను. సేమ్ ఇలానే వేరే పార్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి బాడీ పార్ట్స్ రెండు కూడా రెడీ అయిపోయాయి. నాకు 2.5 మీటర్స్ అనేది లైనింగ్ క్లాత్ మిగిలింది. ఒక 1/2 మీటర్ మాత్రమే నేను బాడీ పార్ట్కి యూజ్ చేశాను. ఈ 2.5 మీటర్స్ని కూడా అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కటింగ్ చూపించట్లేదు, ఇదే కటింగ్ నేను అంబ్రెల్లా కుర్తీ అని చెప్పి ఒక వీడియో చేశాను. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యాస్టీస్గా మీరు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. లెంత్ మాత్రం 37.5 పెట్టుకుని నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మన శారీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఫుల్ ఫ్లేర్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలనేది నేను పేపర్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి పేపర్ ఏంటంటే ఒక శారీ అనుకోండి. ఈ శారీ అనేది 5.5 మీటర్స్ ఉండింది. అలాగే ఈ శారీ హైట్ ఏదైతే ఉందో అది నాకు 45 ఇంచెస్ ఉంది. ఇదంతా ఏంటంటే నేను శారీలో ఏ పార్ట్ ఎలా యూజ్ చేశానో ఒక క్లియర్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి పళ్ళు ఎలాగైతే ఉందో దాన్ని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఈ మార్క్ చేసిన ఈ కిందంతా ఏంటంటే మన పళ్ళు ఏరియా అనుకోండి. మనకి పళ్ళు వచ్చేసి 1 మీటర్ కన్నా తక్కువ ఉంటుంది, 30 మీటర్ అలా ఉంటుంది. దీనికి అలాగే ఉంది. ఈ పళ్ళు ఏదైతే ఉందో దానికి నేను ఇలా బాడీ పార్ట్ అనేది ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు అదే నేను డ్రా చేసి చూపిస్తున్నాను మీకు ఐడియా రావడం కోసం. అది అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను 4 మీటర్స్ క్లాత్నే దాన్ని ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. మీకు అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను. 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అండ్ 4 లేయర్స్ వచ్చేలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ శారీ హైట్ అనేది 45 ఇంచెస్ ఉంది కదా, ఆ 45 ఇంచెస్ ఎలా అయితే ఉందో ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క లేయర్ లెంత్ కూడా 45 ఇంచెస్ వచ్చేలాగా చూసుకున్నాను. దానివల్ల ఏంటంటే మన వేరే పీసెస్ ఏమీ అటాచ్ చేయకుండానే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 4 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ ఈ కార్నర్లో మనం వేస్ట్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఈ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నప్పుడు మన వేస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాని 4th పార్ట్ అనేది మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 7.5 ఇంచెస్ కావాలి.
ఆ 7.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 ఎడ్జెస్ దగ్గర ఏంటంటే మనం సేమ్ లెంత్ అనేది ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 5 ఇంచెస్ లెంత్ అనేది ఉందండి. ఒకవైపు 5 ఇంచెస్ ఉండి ఇంకోవైపు 5.5 ఉండి అలా చూసుకోకూడదు. నాకు 5 ఇంచెస్ వచ్చింది. అలాగే మిడిల్ నుంచి అన్నీ చూసుకుంటే కరెక్ట్గా 5 ఇంచెస్ వచ్చింది. ఈ రౌండ్ అనేది 7.5 ఇంచెస్ వచ్చింది. సో అలా మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మన వేస్ట్ లూజ్ అనేది రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక్కసారి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మన ఈ లెంత్ అనేది ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ లూజ్ ఎక్కడైతే నేను మార్క్ చేసుకున్నానో ఆ పాయింట్ దగ్గర నుండి కరెక్ట్గా 40 ఇంచెస్ అనేది ఉండేలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మన టేప్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ లూజ్ దగ్గర ఇలా కొద్ది కొద్దిగా మూవ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా 40 ఇంచెస్ వచ్చేలాగా మొత్తం రౌండ్గా మనం మార్క్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు వేస్ట్ లూజ్ మనం డ్రా చేసుకున్నాము. అలాగే మన లెంత్ ఎంతైతే కావాలో అంత కూడా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇది మొత్తం 4 లేయర్స్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేసేసరికి 2 లేయర్స్ వచ్చింది. ఈ 2 లేయర్స్ ఒకటి ఫ్రంట్ లేయర్కి అండ్ ఒకటి బ్యాక్ లేయర్కి వస్తుంది. సేమ్ ఇదే విధంగా నేను శారీని కూడా తీసుకున్నాను. ఇక్కడ శారీ వచ్చేసి 4 లేయర్స్ వేశాను. ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఈ శారీ హైట్ అండ్ శారీ ఈ విడ్త్ అనేది కూడా 45 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 5 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా వేస్ట్ లూజ్ వచ్చి 7.5 కావాలి. సో 5 ఇంచెస్కి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా మనం మార్క్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇలా సిల్క్ వాటికి అలా తీసుకునేటప్పుడు కొద్దిగా మనకు కావాల్సిన దానికన్నా తక్కువే కట్ చేసుకోవాలి లూజ్ అనేది. అప్పుడే మనకి శారీ అనేది కొద్దిగా సాగి మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను వేస్ట్ పార్ట్ దగ్గర నుండి నా లెంత్ 40 ఇంచెస్ అని చెప్పాను కదా, 40 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. శారీ అనేది కదలకుండా ఉండాలి. నెక్స్ట్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే సిల్క్ శారీ అనేసరికి లోపల క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి క్లాత్ అనేది స్ట్రైట్గా వచ్చిందా లేదా అన్నీ చెక్ చేసుకుని మనం ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా చిన్నగా మార్క్స్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఉండేలాగా ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకు కనిపించేలాగా. ఒక్కసారి ఆ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఏమీ కదపకుండా డిస్టర్బ్ చేయకుండా మనం కట్ చేసేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి. మనమే అటు ఇటు మూవ్ అవుతూ మన క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి కటింగ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తే ఇందాక మనం పేపర్ మీద ఎలా చూస్తామో అలాగే కనిపిస్తుంది కదా. ఇవి మనకి ఇప్పుడు 2 లేయర్స్లా ఉన్నవి. దీన్ని ఇలా తీసామంటే మనకి 2 లేయర్స్లా కనిపిస్తుంది. ఒకటి ఫ్రంట్ లేయర్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, ఇది మొత్తం ఫుల్ సర్కిల్ అండి. అంటే మనం ఒక డిగ్రీస్ యాంగిల్లో చూస్తే 360 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసినట్టయితే మనకి కింద అన్ఈవెన్గా వస్తుందండి, ఈవెన్గా ఉండదు. అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో అది మనకి ఈవెన్గా రావడానికి ఇక్కడ ఒక క్లాత్ హ్యాంగర్ని తీసుకుని వేస్ట్ పార్ట్ దగ్గర ఉన్న క్లాత్ని ఇలా కొద్దిగా హ్యాంగర్ని ఇలా చుట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు కొద్దిగా క్లాత్ని మూవ్ చేసుకుంటూ దగ్గరగా పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా పెట్టడం అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక హ్యాంగర్కి
హ్యాంగ్ చేయాలి. ఒకసారి హ్యాంగ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది మన క్లాత్ అనేది ఎంత అన్ఈవెన్గా కింద వస్తుంది అని. సో ఇలా హ్యాంగ్ చేశాక చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది ఎలా ఉందో, చాలా అన్ఈవెన్గా ఉంది. మనం కరెక్ట్గానే కట్ చేసాము కానీ అన్ఈవెన్గా వస్తుంది. సో దీనికి ఏంటంటే మన దగ్గర టైం ఉంటే కనుక 1 డే పాటు ఇలా హ్యాంగ్ చేసి వదిలేస్తే మన శారీలో ఉన్న క్రాస్ ఏదైతే ఉందో అది సాగినట్టు అయ్యి ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే వస్తుంది. లేదు అంటే కనుక వెంటనే అయినా సరే మనం ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా హ్యాంగ్ చేయడం అయిపోయిన తర్వాత సేమ్ ఈ పిన్స్ అన్నిటినీ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మన క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంటే 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ ఎడ్జెస్ అంటే స్ట్రైట్ పీసెస్ దగ్గర పట్టుకుని మళ్ళీ ఇంకొకసారి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మన క్లాత్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే ఇది ఆల్రెడీ సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఈ స్ట్రైట్ పీసెస్ అంటే మన సైడ్స్ అటాచ్ చేసుకునే దగ్గర ఏదైతే ఉందో అక్కడ పట్టుకుని జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేశాక మన వేస్ట్ పార్ట్ దగ్గర అండ్ ఈ సైడ్ కూడా మన ఈ క్లాత్స్ అనేవి మూవ్ అయిపోకుండా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంకో ఫోల్డ్ చేసినప్పుడు అవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. కరెక్ట్గా మనకి ఇలా పిన్స్ పెట్టేసిన తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ అనేది వేయాలి. ఈ ఫోల్డ్ వేసినప్పుడు మాత్రం వేస్ట్ దగ్గర ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. అది మాత్రం మనం చూసుకోవాలి. మన కాన్సన్ట్రేషన్ అనేది ఈ కింద లేయర్స్ మీద కాదండి. ఈ కింద అంత ఈవెన్గా వస్తుందా మనం కరెక్ట్గా వేసాం అది కాదు. మన వేస్ట్ పార్ట్ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వేస్ట్ పార్ట్ దగ్గరే మనం మెయిన్ చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత అవసరమైతే మీకు కావాలి అనుకుంటే ఇంకో పిన్ కూడా పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మరొకసారి దీన్ని మార్క్ చేసుకోవాలి. ఇందాక నేను 40 ఇంచెస్కి తీసుకున్నాను కదా. సో మనం ఇలా మొత్తం 8 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని తర్వాత 40 ఇంచెస్ చొప్పున మనం ఒకసారి లెంత్ చూసుకుని మార్క్ చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనం చూసినట్టయితే మన ఎక్స్ట్రా పీస్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇలా ఒక్కసారి మన టేప్ని కొద్దిగా మూవ్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత బాగా వచ్చింది అండి. ఇందాక మనకి అన్ఈవెన్గా ఏదైతే కనిపించిందో ఆ క్లాత్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా పార్టే. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇక మళ్ళీ నేను మీకు హ్యాంగర్కి పెట్టి చూపిస్తున్నాను డిఫరెన్స్ తెలియడం కోసం. మళ్ళీ మీరు అలా పెట్టనవసరం లేదు. ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసినప్పుడు ఏంటంటే రాంగ్ సైడ్ ఏదైతే ఉందో అది లోపలికి వచ్చేలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత మన బాడీ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. దాన్ని అటాచ్ చేయడం కోసం ఇలా రివర్స్లో పెట్టి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం చూసుకోవాలి అండి. ఆ మిడిల్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని ఇలా రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు కూడా మనం ఫ్రంట్కి బ్యాక్కి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఉన్నాయో లేదో అడ్జస్ట్ చేసుకుని మన బాడీ పార్ట్ ఎక్కడైతే అటాచ్ చేసామో అంతవరకు కూడా రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మన లైనింగ్కి సెపరేట్గా అండ్ మన సారీ క్లాత్ ఏదైతే ఉందో దానికి విడివిడిగా అనేది మనం స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ శారీకి వేసిన తర్వాత అప్పుడు ఆ శారీని తప్పించి అప్పుడు లైనింగ్ క్లాత్కి వేసుకోవాలి. అలాగే బాటమ్ దగ్గర కూడా లైనింగ్కి డబుల్ ఫోల్డ్ చేసి అలాగే శారీకి ఏంటంటే జిగ్ జాగ్ చేసి వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను హ్యాండ్స్ కట్ చేయడానికి నాకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ అనేవి కదిలిపోకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి ఇలా సెక్యూర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కార్నర్ దగ్గర నుంచి 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ ఇలా టేప్ జరుపుకుంటూ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. వన్స్ ఒకసారి ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకోవడమే.
ఇలా కట్ చేసేసిన తర్వాత పిన్స్ అన్నీ తీసేసి ఒకసారి ఇలా ఓపెన్ చేసేసి ఒక సైడు పైన 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మార్క్ పెట్టుకున్న తర్వాత అక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో నేను మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 17.5 వచ్చింది. ఈ 17.5 ఇంచెస్ని మనం ఇక్కడ డివైడెడ్ బై 4 చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ అనేది 4 లేయర్స్ వేసాం కాబట్టి సో బై 4 చేసి తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 4.5 ఇంచులు అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనకి కావాల్సిన దానికంటే కూడా తక్కువ తీసుకోవాలి. సో 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసేసుకొని దీన్నే ఒక కర్వీ షేప్గా మనం మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ షార్ట్గా ఒకవైపు కనిపిస్తుంది కదా, అది మన చంక భాగం దగ్గర దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. అది ఒక పక్కన వచ్చేసి లాంగ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన హ్యాండ్కి చుట్టూరు పెట్టేసి పిన్స్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత కింద వచ్చేసి జిగ్జాగ్ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. బటర్ఫ్లై స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.